దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి అనేక దినాల తర్వాత మనం ఈ కూడిక కలిగి ఉన్నాం కాబట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే మనకు లభించేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ధ్యానించుకుందాం. 103వ కీర్తన 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 4వ వాక్యాన్ని అందరూ కలిసి చెప్పుకుందాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో 4వ వాక్యాన్ని మరి ఒకసారి మరలా నేను చదువుతాను. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి ఈ అంశములో 3 ముఖ్యమైనటువంటి మాటలు మనకి కనపడతా ఉన్నాయి. మొదటిగా విమోచన, రెండవదిగా కరుణ, మూడవదిగా కటాక్షము. అనగా ఈ 3 సందర్భాలు కూడా మరి దేవుని యొక్క నామాన్ని బట్టి మాత్రమే మానవులకు జరగాలి, కానీ ఇది మానవులు సొంతంగా జరిగించుకోవడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. మనం విమోచింపబడాలి అని అంటే దేవుని యొక్క కృప కావాలి, అనగా రిడీమ్. రెండవదిగా దేవుని యొక్క కరుణ, లుకింగ్ ఫర్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్. మూడవదిగా కటాక్షము, మెర్సీస్ ఆఫ్ గాడ్. ఈ 3 అంశాలు కూడా కేవలము దేవుని నుంచి మాత్రమే మరి కలగాలి అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మరి కీర్తనాకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి యోబు యొక్క మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గారు ఆత్మపూర్ణుడుగా ఉండి ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. ఏమనంటే, నా విమోచకుడు సజీవుడు అని. కాబట్టి ఎవరినైనా విమోచించాలి అని అంటే మరి వాళ్ళకి ముందు విమోచించేటువంటి సామర్థ్యం ఉండాలి, విమోచించేటువంటి శక్తి మరి ఉండాలి. అందుచేత దేవుని యొక్క ఆంతర్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కరుణను ఎరిగినటువంటి యోబు గారు అన్ని కష్టాల్లో ఉండి కూడా ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నాకున్నటువంటి కష్టాలన్నీ కూడా దేవుని దృష్టిలో తృణప్రాయమైనటువంటివి, అవి ఏమాత్రము కూడా ఎన్నదగినవి కావు. అందుచేత నన్ను విమోచించేటువంటి నా దేవుడు సజీవుడైనటువంటి మరి దేవుడు అనేటువంటి మాట మాత్రమే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడంటే, ఈ లోకములో అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళుగా ప్రకటించుకున్నటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి వారందరూ కూడా మరి ఏమేమో చేస్తూ ఉంటారు బ్రతికినటువంటి కాలంలో, కానీ మరణాన్ని జయించి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి వాడు మరి యేసు ప్రభు తప్ప మరి ఎవరు కూడా లేరు. ఈ యేసు ప్రభు అనేటువంటి ఆయనకి ఎందుకు అంత శక్తి ఉందంటే, ఆయన తండ్రిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తి కూడా యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ఈ యేసు ప్రభువు మరి మరణాన్ని జయించినటువంటి వాడుగా, సమాధిని జయించినటువంటి వాడుగా, ఆయన తిరిగి మరి లేచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి ఎవరైనా ఒక పని చేయాలంటే ముందుగా వాళ్ళకు వాళ్ళు సాధ్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పనిని ఇతరులకు చేయగలుగుతారు. మిగిలినటువంటి వారు అందరూ కూడా ఎవరు కూడా వారు మరి తిరిగి లేచేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారుగా లేరు. అనేక మంది సమాధులు ఇవాళకి కూడా మూయబడినటువంటివిగా ఉన్నాయి, కానీ యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడినటువంటి సమాధి. ఎందుచేతంటే ఆయన ప్రజలను విమోచించగలుగుతాడు, ప్రజల యొక్క పాపముల నుండి విమోచింపగలుగుతాడు, మరి తిరిగి లేచేటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉంటాడనేటువంటి మరి గొప్ప సత్యాన్ని
మన కొరకు తెలియచేయడానికి ఆయన మరి తిరిగి లేచినటువంటి వాడుగా చూపించి, అదే మరి శ్రేష్టమైనటువంటి విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఎవరు లేస్తారు, ఎలా లేస్తారనంటే మహిమ అనేటువంటి ఒక గొప్ప వరము ద్వారా దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మరి ఆ యొక్క కిరీటం, ఏమిటి కిరీటం అంటే మహిమా కిరీటము. ముందు ఒక శరీరము భూమిలో పాతి పెట్టబడింది. ఈ పాతి పెట్టబడినటువంటి ఆ శరీరము మరలా తిరిగి లేపబడినటువంటిదిగా ఉంది. పాత శరీరం గతించింది కానీ క్రొత్త శరీరం కనపడుతూ ఉంది. ఎలాగంటే మహిమతో కూడినటువంటిదిగా ఉంది. ఆ మహిమా కిరీటాన్ని మరి మనలాంటి వారందరికీ కూడా ఇవ్వడానికి యేసు ప్రభువు గారు ఒక మాదిరి చూపించారు. ఆయా సందర్భాలలో మరి లోకంలో ఉన్నటువంటి వారు చాలా రకాల కిరీటాలు వాడుతూ ఉంటారు. మనకి కిరీటం అనగానే గుర్తొచ్చేటువంటిది ఏంటంటే బంగారంతో చేసినటువంటి ఒక కిరీటం. ఈ బంగారంతో చేసినటువంటి కిరీటంలో ఆయా రకాలైనటువంటి మరి వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే రాళ్ళు దానిలో మరి పొదుగుతూ ఉంటారు. దాని యొక్క మరి ఆ యొక్క ధరించేటువంటి వారి యొక్క స్థాయిని బట్టి మరి బంగారపు కిరీటం గోల్డ్ క్రౌన్ అంటాం, లేకపోతే వెండి కిరీటం సిల్వర్ క్రౌన్ అంటాం, లేకపోతే ఇంకా విలువైనటువంటి లోహాలతో కూడా, అంటే బంగారము కంటే కూడా విలువైనటువంటి లోహముతో తయారు చేసినటువంటి కిరీటాలు కూడా మరి మనకు కనపడుతూ ఉంటాయి. సాధారణంగా ఇవన్నీ కూడా ఒక స్థాయిలో గొప్పవారైనటువంటి వారు ధరిస్తారు. అయితే మనలాంటి వారు కూడా కిరీటాలు ధరిస్తూ ఉంటాం. ఏమిటా కిరీటాలు? ఎవరికైనా మరి యొక్క స్థలానికి ఎక్కడికైనా తీసుకొచ్చి, లేకపోతే ఏదైనా బయట ఒక స్టేజ్ మీద ఎవరినైనా మనం మరి గౌరవించాలంటే ఏ కడియం వరకు వెళ్ళి అక్కడి నుంచి మంచి పూలు తెచ్చి లేదా వాళ్ళతో ఒక పూల కిరీటాన్ని తయారు చేసి వాళ్ళకి ధరింపజేస్తాం. అలాగే సామాన్యమైనటువంటి వారు మొదలుకొని గొప్పవారి వరకు కూడా మరి ఈ యొక్క కిరీటాలు ధరిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు కూడా ఒక కిరీటాన్ని ధరించారట. ఆయన ధరించలేదు, ఆయనకు ఆ కిరీటాన్ని ధరింపజేశారు. ఏమిటా కిరీటం? ముళ్ళ కిరీటం. కాబట్టి యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటాన్ని మరి ఎందుకు ధరించాడంటే మన యొక్క ఆలోచన ద్వారా మనం చేస్తూ ఉన్నటువంటి సమస్త పాపాలు కూడా ప్రక్షాళన చేయడానికి ఆయన మరి ముళ్ళ కిరీటాన్ని ఈ లోకంలో శరీర సంబంధిగా మన పాపముల నిమిత్తం భరించడానికి ఆయన కొరకు వాడారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకట మహిమ కిరీటాన్ని మరి ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారికి మరి క్రౌన్ ఆఫ్ థ్రోన్స్. కాబట్టి యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ఇచ్చారంటే కేవలము మనము చేసినటువంటి ఆలోచన సంబంధమైనటువంటి మరి ప్రతి పాపము నిమిత్తము ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు. ఆయనైతే ముళ్ళ కిరీటాన్ని మరి ధరించాడు, కానీ మనకట వాడిపోకుండా ఉండేటువంటి కిరీటాన్ని ఇవ్వడానికి, మనము నిరంతరము కూడా సంతోషముగా ఆనందంగా దేవుని మహిమలో ఆనందించాలని ఆయన ముళ్ళ కిరీటాన్ని మరి మన కొరకు ధరించినటువంటి వాడుగా, ఏమాత్రము కూడా అడ్డము చెప్పకుండా బాధను భరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మరి ఇందాక చెప్పాను మీకు నేను, బంగారు కిరీటాలు, రకరకాల వజ్రాలు, వైడూర్యాలు అందులో పొదుగుతారని. లోకంలో చాలా రకాలైనటువంటి కిరీటాలు ఉన్నాయి. అందులో మరి ఇంగ్లాండ్ దేశంలో ఉండేటువంటి ఒక రాజుగారు అనగా 11వ శతాబ్దం, ఇంచుమించుగా 1060 ఆ ప్రాంతంలో, అంటే యేసు ప్రభు తర్వాత 1100 సంవత్సరాల తర్వాత మరి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన ఒక రాజుగారట. అంతకుముందు ఉన్నటువంటి వారు కూడా కిరీటాలు ధరించారు, కానీ ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి కిరీటాన్ని ధరించాడట. ఈ ప్రత్యేకమైనటువంటి కిరీటంలో చాలా రకాలైనటువంటి రకరకాల ఖరీదు కలిగినటువంటి రాళ్ళు మరి ఆయన అందులో పొదిగించుకున్నాడట. ఈ కిరీటాన్ని పెట్టుకొని ఆయన దగ్గరికి ఎవరైనా కనుక రోగులు వస్తే ఆ రోగుల్ని కనుక కిరీటాన్ని ధరించి ఆయన పట్టుకుంటే, ఆ రోగులను కనుక అలా ముట్టుకుంటేనట వాళ్ళ జబ్బులన్నీ తగ్గుతూ ఉండే అనేటువంటి ఒక అపోహ ఉండేది. అంటే ఆయన కిరీటములో పొదిగినటువంటి ఆ రాళ్ల యొక్క మహిమ ఆ రోగిగ్రస్తుడుగా ఉన్నటువంటి ఆ యొక్క ఒంటిలోకి ప్రవేశించి ఆ రోగి బాగుపడేవాడు అనేటువంటి ఒక అపోహ ఉండేది. ఇక్కడ మరి ఈయన రాచరికానికి మరి గుర్తుగా ఈ కిరీటాన్ని ధరించాడు. ఈ కిరీటం యొక్క మరి పరిస్థితి ఏంటో మనం ఆలోచించినట్టయితే,
ఎడ్వర్డ్, ఆయన్ని సెయింట్ ఎడ్వర్డ్ అనేవారు. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్, ప్రపంచములో అత్యంత విలువైన అత్యంత ఖరీదు కలిగినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు సెయింట్ ఎడ్వర్డ్స్. ఇంగ్లాండు దేశాన్ని 11వ శతాబ్దంలో ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజుగారి యొక్క కిరీటంలో, ఆ కిరీటాన్ని ముందు బంగారంతో చేశారట. ఎంత బంగారం అనుకుంటున్నారు? అందులో 2 కేజీల 230 గ్రాములు, 2 కేజీల బంగారంతో ఒక చక్కటి ఆకారాన్ని తయారు చేసి, ఈ కిరీటం కూడా ఎంత ఎత్తు ఉండేదంటే 1 అడుగు ఎత్తు, అంటే మన తల మీద పెట్టుకుంటే అడుగు ఎత్తు వరకు కూడా ఉండేది. ఆ కిరీటాన్ని 2 కేజీల 230 గ్రాములు బరువు ఉన్నటువంటి ఆ యొక్క బంగారంతో చేశారు. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే 9 రకాలు ఇంకా కొన్ని రకాలతో కలిపి ఇంచుమించుగా 11 రకాలైనటువంటి మేలిమి రాళ్ళు. ఏమిటా మేలిమి రాళ్ళు అంటే దాంట్లో రాస్తా ఉన్నారు ఏమనంటే 345 నీలి రంగు రత్నాలట. 345 ఒక రత్నం కొనాలంటే మన వల్ల అవుతుందా? ఈయన రాజుగారు కాబట్టి, ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఆయన దాన్ని ధరించాడు. ఆ బంగారు కిరీటములో 345 నీలి రత్నాలు. ఆ తదుపరి ఆయన 37 తెల్ల పుష్యరాగాలు, 37 తెల్ల పుష్యరాగాలు. ఆ తర్వాత 27 గ్రహణరాళ్ళు అంటారు. గ్రహణరాళ్ళు అంటే ఇంగ్లీషులో టోర్మలిన్, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది ఆ రాయి. ఇలా పట్టుకొని చూస్తే అవతల ఉన్నటువంటి వ్యక్తి దాంట్లోంచి మనకు కనపడతాడు. అంత ఖరీదు కలిగినటువంటి రాయి. అదే రీతిగా 7 కురువిందరాళ్ళు. కురువిందరాళ్ళు అంటే దాన్ని ఎమితిస్ట్ అంటారు. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది మా కాలేజీలో. ఆ తర్వాత నీలమణులు, 6 నీలమణులు. తర్వాత ఇంకా జర్కాన్ అని రంగురంగుల్లో ఉండేటువంటివి ఒక 2. తర్వాత గోమేదికాలు 1. ఆ తర్వాత అహంకారాన్ని ప్రక్కన పెట్టడానికి వాడేటువంటి దానికి వీలుగా ఒక రాయి, దాన్ని గార్నెట్ అని, ఇంకొక రాయి స్పినల్ అని, తర్వాత కార్బన్కులని ఎరుపు రంగులో ఉండేటువంటి గోధుమ ఎరుపు రంగులో, తర్వాత పసుపు ఆకుపచ్చ రంగులో. ఈ రాయి ఎక్కడ దొరుకుతుందంటే ప్రపంచం మొత్తం మీద ఈ పసుపు పచ్చ రంగులో దొరికేటువంటి రాయి బ్రెజిల్ దేశంలో మాత్రమే దొరుకుతుంది. చాలా తక్కువగా దొరుకుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయా స్థలాల్లో దొరికేటువంటి రాళ్ళన్నీ కూడా సంగ్రహించి సంపాదించి ఈ యొక్క ఎడ్వర్డ్ రాజు యొక్క ఆ కిరీటాన్ని తయారు చేశారు. ఈ కిరీటం 1 అడుగు ఎత్తు ఉండి 2 కేజీల 230 గ్రాములు బరువు ఉన్నటువంటిదిగా కనపడతా ఉంది. ఇది మన భారతదేశం యొక్క రేటుతోటి అనిగా బంగారం రేటు, అలాగే అందులో పొదిగినటువంటి వజ్రాలు రత్నాల యొక్క రేట్ అంతా లెక్క పెడితే 476,14,72,200 రూపాయలటండి. ఎంత? ఇది లోక సంబంధంగా రాచరికానికి గుర్తుగా ఎడ్వర్డ్ అనేటువంటి రాజుగారు వాడినటువంటి కిరీటం. తర్వాత ఇంగ్లాండ్ దేశాన్ని ఎలిజబెత్ మహారాణి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది. 90 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమెట జీవిత కాలంలో ఒకే ఒకసారి రాణిగా ఆమె గుర్తించబడిన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మాత్రమే ఒకే ఒకసారి పెట్టుకొని కొద్దిసేపు ఉంచి మళ్ళీ తీసి దాన్ని ప్రక్కన పెట్టినటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని నిరూపించుకోవడానికి రాజులైనటువంటి వారు బంగారము లేకపోతే రాళ్లతో పొదగబడినటువంటి ఈ కిరీటాలు ధరించినటువంటి వారుగా ఉన్నారు. అదే వరవడి మన ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎలాగని ఒక ఉంగరం చేయించుకుంటారు. ఆ ఉంగరంలో ఎన్ని రాళ్ళు పెడతారు వినలేదా మీరు ఎప్పుడు? నవరత్నాలు ఏమంటారు వాటిని? 9 రకాలు. కానీ ఇంగ్లాండ్ రాజుగారు ఇంచుమించుగా 11 సంఖ్య కలిగినటువంటి రాళ్ళు వాడాడు, కొన్ని కోట్ల రూపాయలు. అలాంటి వారు అనగా రాచరికానికి గుర్తుగా, లేకపోతే ఈ నేవనేవరంటే రాజసాధువు అనేటువంటి వారు. ఎందుకంటే ఆ యొక్క కిరీటాన్ని పెట్టుకొని
ఆయన ఎవరినైనా పట్టుకుంటే కనుక వాళ్ళకున్న జబ్బులు తగ్గుతూ ఉండేయట. ఆ నమ్మకాన్ని బట్టి రాజసాధువు అనేటువంటి వారు, రాజసాధువు అని. మన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఉంగరాల్లో 9 రకాల రాళ్ళు పెట్టుకొని నవరత్నాలు అని, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఏ రీతిగా మేలు పొందారో, మరి వాళ్ళకి ఏ రీతిగా గొప్పతనం అనేటువంటిది వచ్చిందో అదే రీతిగా మేము కూడా గొప్పవాళ్ళం అవ్వాలి అనే ఉద్దేశంతో 9 రకాల రత్నాలు పెట్టుకొని ఉంగరాలు తయారు చేయించుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఎన్ని పెట్టుకున్నప్పటికీ కూడా మన హృదయం అనేటువంటిది మారకపోతే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 414,14,72,200 రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఆ కిరీటాన్ని ధరించినటువంటి ఎడ్వర్డ్ రాజు గారు కూడా 60 సంవత్సరాల పరిపాలన తర్వాత చచ్చిపోయాడు. ఆయనకి ఏ కిరీటం వస్తుందో మనకు తెలియదు. ఆయన యొక్క జీవితాన్ని బట్టి, దేవుని యొక్క పరీక్షను బట్టి ఆయనకి ఏదో కిరీటం ఇస్తాడు దేవుడు. మంచివాడైతే మంచి కిరీటం, లేకపోతే నరకం అనేటువంటి మరి స్థలాన్ని. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రీతిలుగా పెద్దవాళ్ళం అవ్వాలని ఆయా రకాలైనటువంటి మరి కిరీటాల కొరకు, లేకపోతే ఆయా రకాలైనటువంటి ఆస్తి అంతస్తుల కొరకు నవరత్నాలతో కూడినటువంటి ఉంగరాలు వాడుతూ ఉంటాం. అయితే దేవుడట మనందరికీ కూడా ఈ నవరత్నాలు కంటే, లేకపోతే సెయింట్ ఎడ్వర్డ్ రాజు గారు వాడినటువంటిది, ఎలిజబెత్ రాణి వాడినటువంటిది, ఇవాళకి కూడా ఇంగ్లాండ్లో ప్రజల సందర్శనార్థం అలాగా మ్యూజియంలో పెట్టుంచుతారు దాన్ని. ఇలాంటివన్నీ మరి లోక సంబంధమైనటువంటివే. కానీ అది ధరించినటువంటి వారు చనిపోయారు, కానీ మహిమ కిరీటాన్ని ఇచ్చేటువంటి వాడు నిరంతరము కూడా బ్రతికినటువంటి వాడుగా, ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎలా ఉంటుందట, రేపొద్దున మనం కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మరి దేవునికి లోబడి ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఆయన మనల్ని కూడా మరి అంతకంటే గొప్ప రాళ్ళు కలిగినటువంటి స్థలములో ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18-22 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోక పట్టణము స్వచ్ఛమైన సువర్ణముతో ఉన్నది. పరలోక పట్టణం అంటే ఇంతమంది వెళ్తారని లెక్కలేదు. ఎవరైతే క్రీస్తునందుండి మృతులవుతారో వాళ్ళందరూ కూడా ఆయన రెండవ రాకడలో మొదట లేస్తారు. వాళ్ళందరికీ ఏ పట్టణం ఇస్తాడైనా? పరలోక పట్టణం. ఈ పరలోక పట్టణం అంట బంగారంతో కట్టబడిందట. ఏమేమి పునాది రాళ్ళు ఉన్నాయి అక్కడ? లోక సంబంధంగా మన వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వారని నవరత్నాలు వాడతారు. అక్కడ ఇంగ్లాండ్ రాజుగారేమో 11 రకాలైనటువంటి రాళ్ళు వాడాడు. కానీ దేవుడట మన కొరకు 12 రకాలైనటువంటి రాళ్లతోటి మరి పరిపూర్ణంగా ఆ పట్టణం అంతా కూడా బంగారు మహిమతో ఒక గొప్ప పట్టణాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఏమిటా రాళ్ళదంటే, మొదటిది సూర్యకాంతము, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, వైఢూర్యము 5, కెంపు 6, 7 సువర్ణరత్నము, 8 గోమేదికము, 9 పుష్యరాగము, 10 సువర్ణల శునీయము, 11 పద్మరాగము, 12 సుగంధము. ఎన్ని రకాల రాళ్ళు వచ్చినాయి అట మనకి? ఎవరి ద్వారా వస్తూ ఉన్నాయి? క్రీస్తు ప్రభువును బట్టి మాత్రమే. రాజుగారేమో 11 రకాలు వాడాడు బంగారంలో, 2 కేజీలు దాటి మాత్రమే బంగారం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నవరత్నాలని 9 రాళ్ళు మాత్రమే వాడుతూ ఉంటారు. మరి ఆయన యొక్క బిడ్డలుగా జీవించినటువంటి వాళ్ళట బంగారముతో కట్టబడినటువంటి రాళ్ళు ఆ యొక్క పట్టణంలో ఈ పునాదట 12 రకాలైనటువంటి రాళ్లతో మరి ఆయన కట్టి మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరలోక పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలు కూడా 12 ముత్యాలతోటి కట్టబడ్డాయట. ఒక ముత్యం అంటే ఇంత ఉంటుంది. అంటే ఆ ముత్యాలన్నీ కూడా పొదిగి 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 అందరూ కూడా లోపలికి వెళ్ళటానికి సరిపడగా మరి ఎన్ని లక్షల ముత్యాలు ఆయన వాడుతూ ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతోటి, అంటే 12 గుమ్మాలు. మొదటి గుమ్మంలో ఉన్నటువంటి ముత్యాలు వేరుగా ఉంటాయి, రెండవ గుమ్మంలో ఉన్నటువంటి ముత్యాలు వేరుగా ఉంటాయి. ఒక ముత్యానికి సంబంధము ఉండనే ఉండదు. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క పరలోక రాజ్యములో మనందరినీ కూడా ప్రవేశపెట్టుకోవడానికి ఆయన మన కొరకు ఒక పరిశుద్ధ పట్టణాన్ని బంగారముతో మరి కట్టినటువంటి ఆ పట్టణంలో 12 రకాలైనటువంటి రాళ్లతో పునాది వేసి
12 రకాల ముత్యాలతోటి ఒక చక్కటి గుమ్మాలు తయారు చేసి మరి మనందరం కూడా అందులో ఆనందించాలని ఆయన కోరుతా ఉంది. ఈ లోకంలో మనకి బంగారం లేకపోవచ్చు, ఈ లోకంలో మనలాంటి వారం ఒకవేళ ముత్యాలు చూడలేకపోవచ్చు. మేలి ముత్యం మాట చెప్తా ఉన్నాను, అంతేగాని ఎక్కడ దొరబడితే అక్కడ దొరికే ముత్యాలు కాదు. ఈ లోకంలో మనం మరి యొక్క ఆయా రకాలైనటువంటి రత్నాలు వైఢూర్యాలు చూడలేకపోవచ్చు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే మనందరికీ కూడా ఆయన ఆ పరిశుద్ధ పట్టణములో ఆయనే స్వయంగా నిర్మించినటువంటి ఆ పట్టణంలో, ఎవరు ఈ పట్టణానికి అధిపతి? ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ వజ్రాలతో నిర్మించుకున్నటువంటి కిరీటాన్ని వాడినటువంటి ఆ యొక్క ఎడ్వర్డ్ రాజు గారు అధిపతి కాదు అక్కడ, లేకపోతే ఆ యొక్క ఎలిజబెత్ మహారాణా, లేకపోతే విక్టోరియా మహారాణా, వాళ్ళు కాదు అధిపతులు అక్కడ. ఎవరు దానికి అధిపతులు? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ వాక్యంలో, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి ఆ దేవాలయముతోటి సమాన స్థాయిలో ఈ లోకములో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాలు కనుక మనం సరిదిద్దుకోగలిగితే, మన ఆత్మీయ జీవితాలు మనం కనుక జాగ్రత్తగా కట్టుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన నిర్మిస్తూ ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరలోక పట్టణంలో మనము కూడా మరి ఉండడానికి ఎంతో మరి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి మనం నడిపిస్తున్నటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా మహిమాస్వరూపిగా తండ్రి దగ్గరుండి మన కొరకు ఆ నిర్మాణాలు చేస్తూ ఉన్నాడు. అదే మహిమ దేహంగా మనం మార్చుకోవడానికి లోకములో కనుక మరి జాగ్రత్తగా మనం మన జీవితాన్ని నడుపుకోగలిగితే ఆయనతో సహపాలి భాగస్థులంగా, ఆయనతో సమానంగా ఆ పరలోక రాజ్యములో ఉండడానికి మరి ఉంటాం. లాభాలు పొందాలంటే 9 రకాల రాళ్ళు, అది ఎంత మాత్రమో జరిగేది కాదు, నమ్మిక మాత్రమే. లాభాలు పొందాలని 9 రకాల రాళ్ళు వాడి నగల్లో పెట్టుకున్నటువంటి వారు కానీ, రింగుల్లో పెట్టుకున్నటువంటి వారికి జబ్బులు వచ్చినాయి. ఏమీ పెట్టుకున్నటువంటి వాడికి కూడా లోక సంబంధంగా జబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ వాటన్నిటి నుంచి దూరపరచగలిగినటువంటి వాడు, మనకు ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మరి ఇవ్వగలిగినటువంటి వాడు, యుగయుగాలు తరతరాలు కూడా ఆయనతో కలిసి జీవించటానికి పరిశుద్ధ పరలోక పట్టణాన్ని మరి మనందరి కొరకు ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు ఇందాక అంటా ఉన్నాడు 103వ కీర్తన 4వ వాక్యంలో, నా సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధి అనగా మరి మరణం, ఈ మరణం అంటే నిత్య మరణం, నిత్య మరణం నుంచి ఆయన మనల్ని తప్పించి ఎలా తప్పిస్తూ ఉన్నాడు? కేవలము ఆయన కరుణను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే మరి మనలను ఆయన తప్పిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, విమోచింపబడాలి. దేని నుంచి మనం విమోచింపబడాలి? దేని నుంచి మనం విమోచింపబడాలి? పాపము నుండి విమోచింపబడాలి. పాపమట మానవుల పక్షంగా ఒక విష పదార్థం లాంటిది. పాపము మానవుల పక్షంగా ఒక విష పదార్థం లాంటిది. ఈ పాప జీవితంలో ఉండి ఆ విషం ద్వారా కనుక మనం చనిపోతే మరింత విషాదంలోకి మనం వెళ్ళిపోతాం, అదే నరకం. కాబట్టి ఈ నరకంలో ఉండి మనం బాధపడే కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చిన్న జీవితంలోనే దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి జీవితాన్ని మరి మనం జీవించగలిగితే, మన జీవితాలు క్రమపరుచుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా శ్రేష్టమైనటువంటి పరలోకములో మరి మనం ఉండడానికి ఎంతో మరి మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. దావీదు గారు దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి చక్కటి మాటలు ఆయన హృదయంలో నుంచి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తా ఉన్నాడో తెలుసు, ఆయన గొల్లియాతును సునాయాసంగా దేవుని యొక్క కృపను బట్టి ఒక్క రాతితోటి ఒడిసెల ద్వారా చంపిన తర్వాత ఈ మాటలు చెప్తా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యంలో, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యంలో, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీద వచ్చుచున్నావు. ఎవరినంటున్నాడు ఈ మాట? ఎవరినంటున్నాడు? ఖండబలం కలిగినటువంటి వాడు, ఈట విసిరితే గురిగా మరి చంపగలిగినటువంటి గొల్లియాతును
యవనస్తుడిగా ఉన్నటువంటి ఈ యొక్క దావీదు గారు అంటా ఉన్నాడు అని కింద మాటలు అంటాడు చూడండి అక్కడ. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించాలి, దావీదేమో పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూసుకొని ధైర్యంగా ఉన్నాడు. యెహోవా దేవుని యొక్క నామాన్ని చూసుకొని ధైర్యంగా ఉన్నాడు. గొలియాతు తన కండబలం చూసుకున్నాడు, తన యొక్క ఈటె బలం చూసుకున్నాడు, ఈటె సామర్థ్యాన్ని చూసుకున్నాడు, తన శరీరానికి వేసుకున్నటువంటి ఆచ్ఛాదాలు చూసుకున్నాడు. వీటన్నిటిని చూసుకొని ఆనందపడతా ఉన్నాడు. ఎంత ఆనందపడతా ఉన్నాడంటే ఈ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రగా మరి చిన్నగా ఉన్నటువంటి వాడెంత అన్నట్టుగా మరి చాలా తక్కువ స్థాయిలో, చాలా తక్కువ తగ్గింపు స్థాయిలో దావీదుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే గొలియాతుకు తెలియదు దావీదు వెనక ఉన్నటువంటి వాడు ఫిలిష్తీయుల కంటే సౌలు యొక్క సైన్యము కంటే కూడా గొప్ప దేవుడు. అంత బలమైనటువంటి దేవుడు మరి దావీదు కలిగి ఉన్న దానిని బట్టి దావీదు గారు మరి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు మన మీదకి శత్రువులు వస్తూ ఉంటారు. ఈ శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. వాడు మంచివాడా, చెడ్డవాడా, లేకపోతే పనికిమాలినవాడా, సామర్థ్యం కలిగినవాడా, సామర్థ్యం లేనటువంటి వాడా, వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వాక్యంలో గొలియాతు అనేటువంటి ఆ బలాఢ్యుడు అనుకుంటున్నటువంటి వాడు మరి అక్కడ దావీదును చూసి ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? వీడి శరీరం ఎంత ఉంది? 6 మూరల జానడుంది. చేతిలో ఏముంది? ఇంచుమించు 9 అడుగులు పొడుగు, 2 అడుగులు పనికి మళ్ళా మరి ఇనుప మరి ఇది ఒక ఊస కలిగినటువంటి ఈటె ఉంది. యొక్క కవచాలన్నీ వేసుకున్నాడు. ఇవన్నీ వేసుకున్నటువంటి పెద్ద మనిషి తనను తాను ఏమని పోల్చుకుంటా ఉన్నాడు? కుక్కనా అంటున్నా ఉన్నాడు. నిజమే, దేవుని దృష్టిలో గొలియాతు కుక్క కంటే కూడా హీనుడు. కుక్క కంటే కూడా హీనుడు. ఎందుచేతంటే దేవుని భయం లేనటువంటి వాడు. తన ఖండబలాన్ని చూసి తన సామర్థ్యం ఇదే గొప్ప అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు మరి తనకు తానుగా తెలియకుండానే అనుకుంటా ఉన్నాడు, నేను ఏమన్నా కుక్కను అనుకుంటున్నావా? కర్రతో నా దగ్గరికి వస్తా ఉన్నావు. దావీదు దగ్గర ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒడిసెల, రాళ్ళు, చేతికర్ర, గొర్రెల కాపర్లకు ఉండేటువంటి ఈ 3 ఆయుధాల్లో మరి సాధారణంగా గొర్రెల కాపర్ల కర్ర ఉంటుంది. సరే, దావీదు వాటితో పాటుగా ఎప్పుడు కూడా తన యొక్క ప్రక్కనట ఒడిసెల, రాళ్ళు ఉంచుకునేటువంటి వాడు. కాబట్టి ఈ చేతి కర్రే కనపడుతుంది, కానీ ఈ చేతి కర్రే గొలియాతు చూడగలుగుతూ ఉన్నాడు. కానీ చేతి కర్రతో చంపుతాడా? నా దగ్గర ఈటె ఉందే, వాడికి కవచాలు ఏమీ లేవే, నాకు కవచాలు ఉన్నాయే, నువ్వా నన్ను చంపేది అని హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. హీనంగా మాట్లాడుతూ నేను ఏమన్నా కుక్కను అనుకుంటున్నావా కర్రతో కొట్టినట్టు కొట్టడానికి అని మరి తనకు తానే తన స్థితి ఏంటో మరి తెలియచేసుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు అనేక రీతిలుగా ఆయా సందర్భాలలో మనల్ని మరి నిందిస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఆయా రకాల మాటలు పలుకుతూ ఉంటారు. మనం కనుక మాట్లాడకుండా ఉంటే ఆ మాట మళ్ళీ తిరిగి ఎవరికి వెళ్తుంది? ఒక బంతి బిడ్డలు ఆడుకునేటప్పుడు గోడకేసి కొడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఆడు ఏ డైరెక్షన్లో కొట్టాడో అదే డైరెక్షన్లో మళ్ళీ వెనక్కి ఆ బిడ్డ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఆ రీతిగా తన మాటలు ఎవరి నోటి మాటకు వాళ్ళే మరి బాధ్యులవుతారు. నిజమే, చివరికి గొలియాతు కుక్క చచ్చినట్టుగానే చచ్చాడు. ఎన్ని రాళ్ళతోటి? ఒకే ఒక రాతితోటి. కాబట్టి లోకస్తుల యొక్క మాటలు, లోకస్తులు చేసేటువంటి ఆయా రకాలైనటువంటి హానికరమైనటువంటి కార్యాలు దేవుని బిడ్డలకు ఏమాత్రము కూడా మరి ఇబ్బంది పెట్టేటువంటివిగా ఉండవు. ఎందుచేత? కీర్తనకారుడు అంటాడు 54వ కీర్తన 4వ వాక్యంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. మనం ఎవరికి కీడు చేయక్కర్లేదు, వాడు చేద్దామనుకుంటాడు మన కీడు, ఆ కీడు వాడికే మరి తిరిగి వెళ్ళేటువంటిదిగా మరి కనపడతా ఉంది. ఈ బలముతోటే, ఈ ధైర్యముతోటే
మరి దావీదు గొల్యాతును సునాయాసంగా మరి జయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత గొల్యాతును దావీదు జయించాడంటే దావీదు దేవుని సంబంధి, దావీదు సుబుద్ధి కలిగిన వాడు. గొల్యాతు అపవాది సంబంధి, గొల్యాతు విగ్రహారాధికుడు. దేవుని దృష్టిలో గొల్యాతు కుక్క వంటి వాడు. బైబిలు కుక్కల గురించి ఏం చెప్తా ఉందో తెలుసా? కుక్కల గురించి ఏం చెప్తా ఉంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కుక్కల గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో కనపడతా ఉంది అక్కడ. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. వెలుపట అనగా నరకములో ఉందురు. ఈ నరకంలో ఉండేటువంటి ఈ 6 రకాలైనటువంటి జాబితాల్లో మరి మొదటి స్థానం ఎవరిది? కుక్కలది. ఎందుచేత తెలుసా? మంచోళ్ళని చూసి మురిగేస్తూ ఉంటుంది, దొంగోడిని చూసి మురిగేస్తూ ఉంటుంది. దొంగవాడినేమో పక్కన చేర్చుకుంటుంది, ఎందుకంటే వాడు మాంసం ముక్క పడేస్తాడు కాబట్టి. మంచివాడినేమో పెక్కబట్టుకొని లాగుదాం అనుకుంటుంది. అందుచేత కుక్కలాంటి స్వభావము కలిగినటువంటి మానవులకట నరకములో మొదటి స్థానాన్ని మరి ఆయన మరిస్తూ ఉన్నాడు. అందుచేత ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం మన యొక్క శరీరంలో ప్రాణం ఉండగానే దేవుని యొక్క పాదముల చెంత చేరి రక్షణ మరి మనం కోరుకోవాలి. దావీదట ఇన్ని మేలులు చేసినటువంటి దావీదును సౌలట అనేక సార్లు చంపుదామనుకున్నాడు. సౌలు వల్ల కాక ఆయనేమో ఇంట్లో కూర్చుంటే ఆ సైనికులందరూ పోరాడుతూ ఉండి ఈ యొక్క ఫిలిస్తీన్ల సైన్యాన్ని చూసి భయపడిపోతూ ఉండేవారు. ఎన్నో దినాలు సాగుతూ ఉన్నాయి. అన్నలను పరామర్శించడానికి వెళ్ళినటువంటి యొక్క దావీదు గారు పరామర్శ అయిన తర్వాత విషయాన్ని తెలుసుకొని యుద్ధము యెహోవాదే అని గొల్యాతుతోటి యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించాడు. ఆ విడుదల కలిగించగానే దావీదునట సౌలు గారి దగ్గరికి తీసుకొని అన్ని విషయాలు అడిగి చాలా మెప్పుకోలు ఇచ్చిన తర్వాత దావీదు మీదట విషం పెంచుకున్నాడటండి. ఏం పెంచుకున్నాడు? ఎందుకు? అంతకుముందు వేరే సైనికులతోటి ఒక ప్రామిస్ చేశాడు సౌలు. ఎవరైతే ఆ ఫిలిస్తీన్లను ఓడిస్తారో వాళ్ళకి ఫలానా 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 బహుమతులు నేను ఇస్తానన్నాడు. ఏంటి? ఇతనికి ఇవ్వాలా? నేను ఈ చిన్నవాడికి ఇవ్వాలా నా బహుమతులన్నీ? ఇతని వెనకెవరో దేవుడున్నాడని చెప్తా ఉన్నాడు కదా, ఇతనికి ఇవ్వాలా అని మరి ఆ యొక్క దావీదు మీద సౌలట కక్ష పెంచుకున్నటువంటి వాడుగా, అనగా మేలు చేసినటువంటి వాడి మీదే మేలు పొందినటువంటి వాడు వ్యతిరేకిగా మారిపోయాడు. ఇలాంటి వాళ్ళు గొల్యాతు కంటే కూడా ప్రమాదకారులు. అనేక సార్లు ఈ యొక్క సౌలట దావీదును చంపాలి అని ప్రయత్నం చేసినా మరి దేవుడట దావీదును కాపాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత? దావీదు సుబుద్ధి కలవాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి వచ్చినటువంటి పనిని మరి మరిచిపోయి మరి ఏమేమో మాటలు మాట్లాడేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది కనపడుతూ ఉంటారు. ఇక్కడ దావీదునట చంపాలని సౌలు ప్రయత్నాలు ఫలించక కొంతమంది ముఠాను తయారు చేశాడట. ఈ ముఠాను తయారు చేసి ఆ ముఠాని పంపిస్తూ ఉండేవాడట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదును చూడగానే దేవుని ఆత్మ, దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మ వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళు కూడా సువార్త ప్రకటించేస్తూ ఉండేవారట. అలాగా 3 సార్లు పంపించాడు. ఇక చివరకట ఈ సౌలే బయలుదేరి వెళ్ళిపోయాడట. ఈ సౌలు గారే బయలుదేరి వెళ్ళిపోతే సౌలు గారు కూడా దావీదు దగ్గరికి వెళ్ళిన వెంటనే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడట. ఎంత గొప్పవాడండి దావీదు! దావీదు గొప్పతనం కాదు ఇది, దావీదు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం, దావీదు కలిగి ఉన్నటువంటి మరి దేవుని యొక్క గొప్పతనం. ఆ యొక్క సేవకులను లేక దూతలను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యంలో దావీదును పట్టుకున్నటకై దూతలను పంపెను, వారు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటించారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నారండి. చంపాలని వచ్చినటువంటి వారు కూడా
దేవుని ప్రేమకు పాత్రులుగా మారిపోతూ ఉన్నారు. ఇంచుమించు సౌలు 3 సార్లు ఇలా చేశాడు, దూతలను పంపించి. చివరికి ఆయనే బయలుదేరాడు దూతలతోటి. వెళ్ళిన తర్వాత మరి సౌలు గారు కూడా ప్రకటించేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి మరి పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. సువార్త ఒక పాపిని, సువార్త లేక వాక్యము ఒక పాపినట మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తూ ఉంది. 3 సార్లు ప్రయత్నం ఫలించలేదు. నాయోతు నుండి బయలుదేరాడు ఈ యొక్క సౌలు. రామాలోకి వచ్చాడు. రామా అనేటువంటి పట్టణంలోకి ప్రవేశింపగానే సౌలులో ఉన్న దురాత్మ పోయింది. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. దావీదును చూడగానే ఆయన కూడా సువార్త చెప్పేస్తూ ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం దావీదు పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన రక్షణను పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సౌలు గారేమో పాత నిబంధనలో ఉన్నాడు. కొరింథీ సంఘానికి మాట రాస్తా ఉంది. ఎందుకంటే కొరింథీ సంఘములో సరైనటువంటి పరిశుద్ధత లేదు, సరైనటువంటి ఆత్మీయత వారి జీవితాల్లో లేనటువంటిదిగా కనపడతా ఉంది. అందుచేతే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం మొదటి భాగంలోనే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడేటువంటి ఆశ కలిగి ఉండాలి. మేము రక్షించబడ్డామండి ఎప్పుడంటే కాదు, దినదినము క్రైస్తవ విశ్వాసి నూతన పరచబడాలి. దావీదు దినదినము దేవుని యొక్క కృపను బట్టి నూతన శక్తి పొందుకొని మరి అనేక గొప్ప కార్యాలు చేసి దేవుని కొరకు ఒక యోగ్యమైనటువంటి పాత్రగా మరి ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మరి ఈ దినాల్లో ఉన్న మనకెలాగా యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వాక్యాల్లో, యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 26వ వాక్యంలో, నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. గొలియాతు దేవుని నామాన్ని మరి విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి నిజంగానే కుక్క చావు చచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు వలె దేవుని మీద మనం భారం వేసుకుని ముందుకెళ్ళగలిగితే మనం ఎన్నటికీ కూడా చనిపోము. యుగయుగాలు తరతరాలు మరి జీవించేటువంటి వారంగా ఉంటాం. ఇది బైబిల్ చెప్పేటువంటి సత్యం. ఈ యుగయుగాలు తరతరాలు జీవించేటువంటి వారికట వాడిపోకుండా ఉండేటువంటి కిరీటం ఇస్తాడు ఆయన. 51వ కీర్తనలో 1వ వాక్యంలో ఈ వాడిపోకుండా ఉండేటువంటి కిరీటాన్ని పొందుకోవడానికి దావీదు గారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. ఎంత మంచి ప్రార్థన అండి. దావీదు గారు మరొక గొలియాతును జయించాడు, అనేక మందిని జయించాడు, రాజ్యాన్ని విస్తరింపచేశాడు, దేవుని యొక్క మందిరం నిర్మాణం కొరకు వస్తువులన్నీ సమకూర్చాడు. అయినప్పటికీ కూడా నా హృదయంలో నూతనమైనటువంటి మరి హృదయాన్ని పుట్టించు, నాలో దినదినము నాకు నూతనమైనటువంటి ఆత్మయ్యి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుండా ఉంచు. ఎందుచేతంటే దేవుడట మానవులను ఆయన కంటే కొంచెం తక్కువగా తయారు చేశాడు. ఎలా తక్కువగా తయారు చేశాడో తెలుసా? ఒకవేళ మనం రక్తమాంసాలు కలిగిన వారంగా ఉన్నప్పటికీ కూడా ఈ మరణానంతరం ఆయన మనకి ఇచ్చేటువంటిది ఏంటో కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యంలో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి. మనకున్న కిరీటం ఏంటంట? మహిమ. బంగారు కిరీటం కాదు. ఎడ్వర్డ్ గారు ధరించినటువంటి అన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వజ్రాలు మనకు అక్కర్లేదు. దేవుడే మన చుట్టూ ఉండి ఆ మహిమను మన కొరకు మరి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడట మనకి ఏ కిరీటం ఇస్తాడో తెలుసా? మహిమ కిరీటాన్ని ఇస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఈ మహిమ కిరీటం ఎలాంటిదంటే జీవ కిరీటం.
నిరంతరము యుగయుగాలు మనలను జీవింపజేసేటువంటిది. కాబట్టి యుగయుగాలు జీవించేటువంటి దేవుడిచ్చేటువంటి ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ముందుగా పాపముల నుండి విమోచింపబడాలి. ఆయన ఇచ్చేటువంటి కరుణా కటాక్షాన్ని మన జీవితకాలం అంతా పొందుకుంటూ ఉంటే ఆయన మనకట జీవ కిరీటాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఏ కిరీటం అది? జీవ కిరీటం. కరుణా కటాక్షములు పొందుకున్నటువంటి వారికి మాత్రమే దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ పొందుకున్నటువంటి వారు మాత్రమే వారి జీవ కిరీటాన్ని పొందుకుంటారు. దావీదు గారు అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. శత్రువును కూడా మరి ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. శత్రువు కొరకు అనేకమైనటువంటి మరి ప్రేమ కార్యాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలట పౌలు గారి యొక్క దావీదు గారి చేతికి ఎన్నోసార్లు చిక్కాడు, అయినా అతనిని చంపలేదు. కారణం దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు సౌలు. లోక సంబంధంగా అతను ఏమి చేసినా నాకు అక్కర్లేదు, అతని గురించి దేవుడే చూసుకుంటాడని చెప్పి వదిలిపడేసి దేవుని మీద తన భారాన్ని వేసి ఒక మంచి మాదిరిగా మరి మంచి దారి మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు రాత్రికి మరి మన సహోదరి సుబ్బలక్ష్మి వారి గృహం దగ్గర యొక్క కృతజ్ఞత కూడిక ఉంది. మరి దయచేసి మిగిలినటువంటి వారికి కూడా చెప్పి మరి అందరూ కూడా ఈ యొక్క కూడికకు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతారు.